హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త వంట చూద్దామా? అదేంటో మా అత్తమ్మే చెప్తారు. హాయ్ అండి, ఈరోజు బీట్రూట్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఏంటి బీట్రూట్ పచ్చడా? నేను ఎప్పుడు వినలేదే. అందుకే నేను చూపిస్తాను, చూసి నేర్చుకో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు, 6-7 ఎండుమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఏగనివ్వాలి బాగాను. ఏపుని మిశ్రమం ఒక్కొక్క బౌల్లోకి తీసి అదే ప్యాన్లోని 1 స్పూన్ ఆయిల్ వేసి 2 బీట్రూట్ ముక్కలు కట్ చేసి అందులో వేసుకొని 1 స్పూను సాల్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. కొబ్బరి ముక్కలు వేసి 2 నిమిషాలు పచ్చివాసన పోయేలాగా వేగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసి చిన్న నిమ్మ సైజు అంతా చింతపండు అందులో ఇప్పుడు ముందుగా వేపిన మిశ్రమం ఉంది కదా, అది మిక్సీలో వేసి కచ్చాపిచ్చా కొంచెం మిక్సీ కొట్టాలి. ఆ తర్వాత ఈ బీట్రూట్ది కూడా వేయాలి. ఇది కచ్చాపిచ్చా ఆడుకొని అది కొంచెం కచ్చాపిచ్చా ఆడిన తర్వాత కొంచెం తగినంత సాల్ట్, కొంచెం వాటర్ వేసి కచ్చాపిచ్చగా ఆడుకొని అది ఎక్కువ పేస్ట్లా చేయకుండా తీసేసుకోవాలి. ఇప్పుడు పోపు తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినపప్పు, 3-4 ఎండుమిరగాయ ముక్కలు, కరివేపాకు, పోపు, కొంచెం వెల్లుల్లి రేకలు వేగించుకొని ఆ పచ్చడిలో కలిపియాలి. ఈ పచ్చడి దోశల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. అది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.